సినిమాకి డీసెంట్ ఎక్స్‌పెక్టేషన్ తోనే వెళ్ళా. ఒక్క 'దబిడి దిబిడి' సాంగ్ మినహాయించి ఎవ్రీ అదర్ ప్రమోషనల్ మెటీరియల్ వర్క్ అయింది. అలా వెళ్లి సీట్‌లో కూర్చున్న నాకు సినిమా అయిపోయే టైంకి ఏంటి బాలయ్య సినిమానే చూసామా అనే ఫీలింగ్ వచ్చింది. అలా ఎందుకు అనిపించిందో తెలుసుకోబోయే ముందు ఇలాంటి ఫాస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద స్టోరీ లైన్, వైష్ణవి అనే పాపకి డేంజర్ ఉంది అని డాకు మహారాజ్ మధ్యప్రదేశ్ నుండి మదనపల్లికి వస్తాడు. అసలు వైష్ణవి ఎవరు? తన కోసం డాకు మహారాజ్ ఎందుకొచ్చాడు? అసలు ఈ డాకు ఎవరు అన్నది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్, ఎన్బీకే యాజ్ యూజువల్ గా తన స్టైల్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈసారి బోనస్ ఏంటంటే డిఫరెంట్ లుక్స్ లో కనపడమే కాకుండా స్టైలిష్ గా కూడా కనపడ్డారు. ఎలివేషన్ సాలిడ్ గా పడ్డాయి అండ్ ఆయన డైలాగ్స్ కూడా ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. తమన్ గారి బీజియం అదిరిపోయింది. బాలయ్య అనగానే తమన్ కి ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ సౌండ్ ట్రాక్ కోసమైనా ఈ సినిమాని చూసేయొచ్చు. ఆ లెవెల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎలివేషన్ అనే కాదు, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్, ఎమోషనల్ అన్నిటిని ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాడు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై బాబీ కొల్లి వాస్ గుడ్. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని రీసెంట్ గా వచ్చిన చాలా యాక్షన్ డ్రామాస్ నుంచి తీసుకున్న మన తెలుగు అండ్ ఎస్పెషల్లీ బాలయ్యకి అడాప్ట్ చేసి తీయడం అన్నది అంత ఈజీ టాస్క్ కాదు. బట్ అది సక్సెస్ఫుల్ గా అడాప్ట్ చేసి డెలివర్ చేయగలిగారు. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ తో అప్పటిదాకా హోల్డ్ చేసిన బాంబ్ ని పేలినట్టు పేలింది. అది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో కూడా మంచి హై మూమెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మహారాజ్ సీక్వెన్స్ బాగా వర్క్ అయింది. షార్ట్ డిజైన్ గురించి స్పెషల్ గా చెప్పాలి. ఎన్నో ఎక్సలెంట్ షార్ట్స్ ఉన్నాయి సినిమాలో. వాల్తేర్ వీరేకి దీనికి గ్రాఫ్ బాగా పైకి వెళ్ళిపోయింది. డైలాగ్స్ బై బాను నందువర్ గుడ్. బాలయ్యకి రాసిన డైలాగ్స్ అయితే హైలైట్ అండ్ అన్ని డైలాగ్స్ మంచి సిచ్యువేషన్స్ లో వచ్చాయి. సినిమాటోగ్రఫీ బై విజయ్ కననీస్ హైలీ ఇంప్రెసివ్. ఆ షార్ట్ డిజైన్ కి టాప్ నాచ్ పిక్చరైజేషన్ తోడైంది. ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేమ్ ఏంటి ఇంత బాగుంది అనేలాగా ఉండింది. ఓ కమర్షియల్ సినిమాకి ఇంత మంచి విజువల్స్ చూసి చాలా కాలం అయింది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ బై వి వెంకటార్ అనదర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఏ సీక్వెన్స్ కూడా ఆడ్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది అనిపించేలాగా ఉండదు. స్టార్టింగ్ లో కొన్ని యాక్షన్ సిచ్యువేషన్స్ ని రిపీట్ చేశారు అనిపించినా సినిమాని పెద్దగా ఎఫెక్ట్ చేయకపోవడంతో మోస్ట్లీ అన్ని వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్, అందరికంటే ముందే జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కమింగ్ టు ద నెగిటివ్స్, క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాస్ రొటీన్ అండ్ వీక్. అంటే అంత ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఇంకేం చెప్తాం అనుకున్నారా, హడావుడి చేయొద్దు అనుకున్నారా తెలియదు కానీ సింపుల్ గా ఎండ్ అయిపోయింది. క్యారెక్టర్ రైటింగ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు అనిపించింది. టామ్ జాకో క్యారెక్టర్ కి మంచి ఇంట్రో పడ్డా మూవీ వెళ్లే కొద్దీ అసలు కనపడడు. పర్పస్ అండ్ యాక్షన్ ఆర్టిఫిషియల్ గా అనిపించింది అండ్ క్లోజర్ అయితే అస్సలు ఉండదు. సేమ్ విత్ బాబీ డియోల్. హీరోతో సమానంగా ఎలివేషన్ తో రివీల్ అయ్యే క్యారెక్టర్ క్లైమాక్స్ కి పడుకుంటది. మూవీ వెళ్లే కొద్దీ డైల్యూట్ అయిపోయింది. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసుకుని ఉండొచ్చు అనిపించింది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. దానిలో క్యారెక్టర్ ప్లే తో కొంచెం రిఫ్రెష్నెస్ తీసుకొద్దాం అనుకున్నారు కానీ ఫ్లాష్ బ్యాక్ పాతదే. దబిడి దిబిడే సాంగ్ ఫోర్స్ఫుల్ గానే పెట్టారు. లేకపోయినా పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండకపోయేది. కాసేపు ఫన్ కోసం పెట్టుంటారు బట్ అది సినిమాకి ఏం యాడ్ చేయలేదు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శ్రద్ధా శ్రీనాథ్ గాట్ ఎ నైస్ క్యారెక్టర్ అండ్ బాగా చేసింది. స్టోరీకి డెప్త్ ని తీసుకొచ్చింది. బాబీ డియోల్ స్క్రీన్ ప్రెసెన్స్ బాగా హెల్ప్ అయింది. బాగా చేశారు ఆయన కూడా. వైష్ణవి రోల్ చేసిన పాపకి కూడా మంచి మూమెంట్స్ ఉన్నాయి అండ్ బాగా పర్ఫామ్ చేసింది తను. డాకు ఆర్మీలో చేసిన వాళ్ళు సందీప్ రాజ్, చాందిని చౌదరి, ప్రజ్ఞా జైస్వాల్ ఇలా అందరూ ఎవరి రోల్ లో వాళ్ళు నీట్ గా పర్ఫామ్ చేశారు. ఓవరాల్ గా చెప్పాలి అంటే విత్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్, డాకు మహారాజ్ ఈస్ ఎ గుడ్ ఎంటర్టైనర్ విత్ హై మూమెంట్స్. పండగకి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో చెప్పండి.